ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం రోజు గాఢ నిద్ర 6-7 గంటల పాటు పట్టాలంటే ప్రతి మనిషి మంచిగా నిద్ర పడితే ఎంత బాగుంటుంది అని కోరుకుంటూ ఉంటారు. ఎందుకు మనకు అలా నిద్ర బాగా పడితే బాగుంటుంది అనిపిస్తుంది అంటే, ఆ నిద్రలో మన శరీర అవయవాలన్నీ తిరిగి బలాన్ని పుంజుకుంటాయి, అంటే రీఛార్జ్ అవుతాయి అన్నమాట. అందుచేత మనకి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. లేచిన తర్వాత నుంచి చాలా యాక్టివ్గా పని చేసుకోవచ్చు. బాగా నిద్ర పడితే మనసుకు బాగా విశ్రాంతి లభిస్తుంది. తర్వాత ఫ్రెష్గా ఆలోచనలు మంచిగా ఏ పని చేయాలన్నా ఉత్సాహంగా అనిపిస్తుంది అన్నమాట. అలాంటి నిద్ర సరిగా పట్టకపోతే శారీరకంగానూ మానసికంగానూ మనిషి బలహీనం అయిపోవటం జరుగుతుంది. అలాగే నిద్ర సరిగా పట్టకపోతే ఒత్తిడి ఎక్కువైపోతుంది. మనిషిలా ఉండలేడు. అందుకని ప్రతి మనిషి ప్రతిరోజు మంచి నిద్రను కోరుకుంటూ ఉంటారు. ఈ నిద్రలో 2 రకాలు: మత్తు నిద్ర, గాఢ నిద్ర. మీకు ఏ నిద్ర కావాలి అంటే ఎవరైనా చెప్పే సమాధానం మాకు గాఢ నిద్ర కావాలి అని. ఎన్ని గంటలు కావాలండి మీకు గాఢ నిద్ర? 6-7 గంటలు కావాలని అందరూ అనుకుంటారు. మరి మీరు ఇన్ని రోజులుగా మీరు కోరుకుంటున్న 6-7 గంటల గాఢ నిద్ర మీరు పోతున్నారా? లేకపోతే 6-7 గంటలు మత్తు నిద్రని పోతున్నారా? లేకపోతే కొన్ని గంటలు మత్తు నిద్ర, కొన్ని గంటల గాఢ నిద్ర పోతున్నారా అనేది నేను ఇప్పుడు చెప్పే విషయాలు మీరు ఆలోచించుకుని మీరు లెక్క వేసుకోండి, తెలిసిపోతుంది. మీరందరూ రాత్రిపూట 10 గంటలకు భోజనం చేస్తుంటారు. సుమారుగా 10, 10:30, 11 గంటలకు నిద్రపోతారు. మీరు పడుకున్న దగ్గర నుంచి ఉదయం పూట నిద్ర లేచే లోపులో మీకు ఎప్పుడైనా గాఢ నిద్ర పట్టిందా అని నేను ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని. చెప్పండి. ఇప్పుడు 10 నుంచి ఉదయం లేచే లోపల మీకు గాఢ నిద్ర ఎప్పుడన్నా పట్టిందా? పట్టిందండి అంటారు. ఎప్పుడండి అని అడుగుతున్నా. ఎన్ని గంటలకు ఒక్కసారి ఆలోచించుకు చెప్పండి. ప్రతి ఒక్కరూ చెప్పే సమాధానం తెల్లవారుజామున 3-4 కాడి నుంచి గాఢ నిద్ర పట్టిందండి అంటుంటారు. అంటే మీకు నిద్దట్లో కూడా ఎప్పుడు గాఢ నిద్ర పట్టిందో తెలుస్తూ ఉంది. అంటే 10 గంటలకు పడుకుంటే తెల్లవారుజామున 3-4 గంటలకు మీకు గాఢ నిద్ర పట్టింది అంటే మీకు 3 గంటల నుంచి 6 వరకు అంటే 3 గంటల పాటు గాఢ నిద్ర పట్టింది. కొంతమందికి 4 గంటలకు పడితే 2 గంటల పాటు గాఢ నిద్ర పట్టింది. అంటే మరి రాత్రి 10 గంటల నుంచి మీరు పడుకున్నప్పటికీ మీరు అసలైన గాఢ నిద్రను పొందింది 2-3 గంటల సేపే. కానీ మన శరీరానికి గాఢ నిద్ర 6-7 గంటల పాటు కంపల్సరీ కావాలి. మరి మనకి ఈ నిద్రలో 2-3 గంటల గాఢ నిద్ర అయితే మిగతాదంతా మరి మత్తు నిద్రే కదా. భోజనం చేసిన వెంటనే మనిషికి వచ్చేది మత్తు. ఆ మత్తులో నుంచి నిద్రలోకి వెళ్ళిపోతారు. ఎందుకు దాన్ని మత్తు నిద్ర అంటున్నాం? 10 గంటల నుంచి తెల్లవారుజామున 3 వరకు 4 వరకు మీకు పట్టిన నిద్రని గాఢ నిద్ర అనటానికి లేదు. అది మత్తు నిద్ర. ఎందుకు అంటే మీ ఆహారం అనేది జీర్ణకోశంలో ఉంది. ఆహారాన్ని అరిగించే పనిలో జీర్ణకోశం బిజీగా ఉంది. దాన్ని అరిగించటానికి మీకు తెల్లవారుజామున 3-4 సమయం అయ్యింది. అందుకని పొట్టలో ఆహారం ఉన్నంతసేపు మీకు పట్టిన నిద్ర మత్తు నిద్ర. పొట్టలో ఆహారం ఖాళీ అయినప్పటి నుంచి మీకు పట్టే నిద్రే గాఢ నిద్ర. ఇది రెండిటికి డిఫరెన్స్. మరి మీరు 10 గంటలకల్లా విశ్రాంతి ఇవ్వాలని పడుకున్నారు. కానీ మీరు చేతులు, కాళ్ళు, కండాలు, నరాలు, ఎముకలు, కళ్ళు, గొంతు వీటన్నిటికీ విశ్రాంతి ఇచ్చారు. మరి పొట్టలో ఇంత ఆహారం పెట్టి పడుకున్నారు కదా, మరి పొట్టకు విశ్రాంతి అవుతుందా? నిద్ర అంటే అన్ని అవయవాలకు విశ్రాంతి.
మరి అన్నిటికీ విశ్రాంతి అవ్వలేదు కదా ఇక్కడ. అందుకని ఇక్కడ ఎలా అంటే కొన్ని అవయవాలు పనిచేస్తూ కొన్ని అవయవాలు విశ్రాంతి తీసుకుంటే దాన్ని మత్తు నిద్ర అంటారు. అన్ని అవయవాలు విశ్రాంతి తీసుకోవటం మొదలు పెడితే దాన్నే గాఢ నిద్ర అంటారు అనమాట. మరి మనకి పడుకున్న దగ్గర నుంచి గాఢ నిద్ర పట్టాలంటే ఏం చేయాలో ఇప్పుడు ఆలోచించండి. మీరు పడుకునే సమయానికి మీ పొట్ట కూడా ఖాళీ అయిపోయి పొట్ట కూడా విశ్రాంతి తీసుకోవటం మొదలు పెడితే అప్పుడు గాఢ నిద్ర పడుకునే సమయం నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు మీరు శరీరానికి 10 గంటల నుంచి 3 గంటలు తెల్లవారుజామున 4 గంటల వరకు మత్తు నిద్రలో ఉంటున్నారు. అసలైన గాఢ నిద్ర 3-4 నుంచి 2 గంటల సేపు పడుతున్నది మీకు. అందుకని మీ శరీరానికి ఆ గాఢ నిద్ర చాలక ఉదయాన్నే మీకు లేవబుద్ధి కాదు. అసలు నువ్వు పడుకోవటం మొదలెట్టింది ఇప్పుడే కదా, ఇంకా పడుకో, అప్పుడెక్కడ లెగుస్తావు అని ఇట్లా అడుగుతుంది మీ శరీరం. అందుకని 6-7 గంటలు గాఢ నిద్ర మనిషి, లేకపోతే 8 గంటలు గాఢ నిద్ర పొందితే ఎన్ని లాభాలు జరుగుతాయి శరీరంలో. అలాంటి గాఢ నిద్ర ఎక్కువ గంటలు పట్టాలంటే మనం ఏం చేయాలంటే, మనం 10 గంటలకో 9 గంటలకో పడుకునే సమయానికి మీ పొట్ట ఖాళీ అయ్యేటట్టుగా మీరు చేసి పడుకోండి. ఇదేంటండి అసలు పొట్ట ఖాళీ అయితే నిద్ర రాదు కదా అని డౌట్ మీకు వచ్చేసింది ఆల్రెడీ. అలవాటు లేక రాదు. ఒక వారం రోజులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది పొట్ట ఖాళీగా ఉంటే నిద్ర రాకుండా. ఆ తర్వాత నుంచి అసలు పొట్ట ఖాళీగా ఉన్నప్పుడే నిద్ర మంచిగా వస్తుంది, కాకపోతే మత్తు రాదు. ఇంతకుముందు తినేసి పడుకోవటం వల్ల మీకు మత్తు వచ్చి మత్తులోంచి నిద్రలోకి జారుకుంటున్నారు. ఇప్పుడు మత్తు రాదు కానీ నిద్ర వస్తుంది. అందుచేత 9-10 గంటలకల్లా మీ జీర్ణకోశం ఖాళీ అయ్యేట్టుగా మీరు ఆహారం తినాలి. మరి ఈ గాఢ నిద్ర 6-8 గంటల పాటు మీకు మంచిగా పట్టాలంటే ఒక రహస్యం ఉంది. ఇది కొంచెం మీకు కష్టమే, కానీ ఆలోచించండి. మీరు సాయంకాల పూట 4-5 గంటలకు 6 గంటలకు స్నాక్స్ తింటున్నారు. ఇక స్నాక్స్ తినటం ఆపేయండి. ఆ టైంలో 6-7 గంటలకు స్నాక్స్ అనటం బదులుగా డిన్నర్ అనండి. ఇక ఆ తినవలసిందేదో 6 గంటలకు తినేసేయండి, 9 లోపు అరిగిపోతుంది. అందుకని 9 లోపు అరిగే ఆహారం కూడా మనం జాగ్రత్తగా ఆలోచించి తినాలి. అంతేగాని నాన్ వెజ్లో పలావులో 6 గంటలకు తిన్నామనుకోండి, ఇది అరిగేలోపే తెల్లవారుజాను 3-4 అవుతుంది. ఇక ఇప్పుడు పెందలకాడ తిన్నా లాభం 0. అందుకని తేలిగ్గా అరిగే ఆహారాలు, త్వరగా అరిగే ఆహారాలు, తక్కువ శక్తినిచ్చే ఆహారాలు, ఎక్కువ పోషక విలువలు ఆహారాలు, మీరు ఇంటికి రాకపోయినా ఎక్కడున్నా తినటానికి అనుకూలంగా ఉండే ఆహారాలై ఉండాలి డిన్నర్లో. మరి ఇలాంటి లక్షణాలు డిన్నర్కి బెస్ట్ డిన్నర్ అన్నమాట. మరి ఇలాంటి లక్షణాలు ఉన్న ఆహారం అంటే ఓన్లీ ఫ్రూట్స్. షుగర్ వ్యాధి ఉన్నవారైతే పుల్కా కూరే తీసుకోండి, ఫ్రూట్స్ వద్దు. షుగర్ వ్యాధి తగ్గిన తర్వాత మీరు డిన్నర్లో ఫ్రూట్స్కి రండి. ఇతరులు ఎవరైనా 6 గంటలకు డిన్నర్లో ఓన్లీ ఫ్రూట్స్. మీరు ఉదయం వెళ్ళిపోతారు, రాత్రి 10ంటికి కానీ ఇంటికి రారు. కానీ వెళ్ళేటప్పుడు ఉదయమే పళ్ళు పట్టుకెళ్ళిపోండి. 6 గంటలకు ఎక్కడుంటే అక్కడ ఒక పావు గంట బ్రేక్ తీసుకుని 2-3 జామ పళ్ళు, లేకపోతే జామకాయలు, 2-3 అరటి పళ్ళు, అన్ని పళ్ళు కుదరపైన 2 తిని ఆపేయండి, చక్కటి డిన్నర్ అయిపోతుంది. ఉంటే 1 కమల 2 కమలాలు, లేకపోతే 4-5-10 రేక్కాయలు ఇట్లాంటివి పట్టుకెళ్తే తినటం ఈజీ అనమాట. లేకపోతే ఒక యాపిల్ ఇలాంటివి. అంతేగాని బొప్పాయిలు, పుచ్చకాయలు, కర్బూజాలు ఇవన్నీ పట్టుకెళ్ళి అక్కడ కోసుకుని తొక్క తీసుకు తినాలంటే మీ వల్ల కాదు. ఇలాంటి ఫ్రూట్స్ని ఉదయం మధ్యాహ్నం వెళ్ళేటప్పుడే పట్టుకెళ్ళిపోండి. బయటికి వెళ్ళేవారు చక్కగా ఆఫీసులోనో ఉద్యోగాల్లోనో కాస్త బ్రేక్ తీసుకుని వ్యాపారంలో తినేసేసి మళ్ళీ పని చేసుకోండి. పెందల కాడే భోజనం చేయటం వల్ల ఎన్ని లాభాలు తెలుసు మీకు. మన తాతలు అందుకని 6 గంటలకు తినటం వల్ల 9ంటికే గాఢ నిద్ర స్టార్ట్ అయ్యేది. 10 లోపే దొంగలు కూడా 11-12ంటికి పడి దోచుకోవటం మొదలెట్టేవారు. తెల్లవారుదాం దొంగలు పడేవారు కాదు వెనకటి రోజుల్లో. ఎందుకంటే మంచి గాఢ నిద్రలోకి ఇప్పుడు వెళ్ళిపోతుంటారు. ఈ రోజుల్లో దొంగలు 3-4ంటికి మొదలు పెడతారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు మీరు ఎప్పుడు గాఢ నిద్రలో ఉంటున్నారు. అందుకని 6 గంటలకల్లా మీరు డిన్నర్ ఓన్లీ ఫ్రూట్స్ తినేసేయండి. ఒకవేళ ఈరోజు పొరపాటున మిస్ అయితే 1-2 సార్లు తేనీళ్ళు త్రాగి పడుకోండి. ఆహారం తినొద్దు ప్రొద్దుపోయి. 6 గంటలకు తిన్నప్పటికీ మీకు పడుకునేసరికి కొంచెం ఆకలి వేస్తున్నది అనుకుందాం.
పొరపాటుని. అలాంటప్పుడు 2 స్పూన్లు తేనె ఒక గ్లాసు నీళ్ళల్లో కలిపి త్రాగి పడుకుంటే చాలా బాగుంటుందన్నమాట. పొట్టకి ఇబ్బంది ఉండదు, జీర్ణకోశానికి విశ్రాంతి అవుతుంది, ఎనర్జీ వచ్చేస్తుంది మీకు. అందుకని ఇలా మీరు 6 గంటలకు ఆహారం పళ్ళు తిని ఆపేయగలిగితే అసలైన గాఢ నిద్రని 5-6 రోజులు వారం నుంచి లాభం మీకు స్టార్ట్ అయి పొందే అవకాశం ఉందన్నమాట. అలవాటైపోతుంది వారం రోజుల శరీరానికి. అందుకని ప్రొద్దుపోయి అస్సలు తినకండి. అసలు మీకు అప్పుల బాధలున్నా, భార్యాభర్తల గొడవలున్నా నిద్ర 9ంటికలా ముంచుకొచ్చేస్తుంది మీరు 6ంటికి తినేసారంటే. చూడండి, నేను చెప్పిన తప్పు అయితే ఒక నెల ట్రై చేయండి. ఇలాంటి చక్కటి ఫలితాలనిచ్చే మంచి మంచి అలవాట్లను మళ్ళా మనం తిరిగి ప్రారంభించి ఆరోగ్యాన్ని పొందే ప్రయత్నం చేద్దామని విజ్ఞప్తి చేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.